రానున్న వేసవిలో భూపాలపల్లి మున్సిపాలిటీలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు, 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, ఇరిగేషన్ డీఈ ఏఈలతో కలిసి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికి వెళ్లి నీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మినరల్ వాటర్ క్యాన్ ద్వారా తెచ్చుకుంటారా? రోజు ఎన్ని గంటలకి వాటర్ వస్తుంది? 2 గంటలు. ఉదయం వస్తుందా వాటర్? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మేము పిల్లలు ఇద్దరు, మేము నలుగురు ఉన్నారు. సరిపోతున్నాయా? అనంతరం మిషన్ భగీరథ ట్యాంకును పరిశీలించి 15 రోజులకు ఒకసారి ట్యాంకును శుభ్రం చేసి సంబంధిత మున్సిపల్ గ్రూప్ లో ఫోటోలు పెట్టాలని ఆదేశించారు. అలాగే వాటర్ సప్లైలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయాలని సూచించారు. వేసవిలో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. అంటే ఇన్కేస్ మన మిషన్ కొన్ని ఫిట్ చేసి వాడుకుంటారు. ఆ కాలనీలో వాళ్ళు 10-15 హౌసెస్ వాడుకుంటారు. ఇప్పుడు ఏడో ఒకటి ఉన్నది అట్లే వాడుకుంటారు. ఆ లొకేషన్ కూడా కావాలి నాకు. 72 హౌస్ని ఈ వార్డు వారీగా లేదా కాలనీ వారీగా లొకేషన్ ఎక్కడ ఉన్నది కావాలి. ఎప్పుడెప్పుడు పడుతున్నారు వీటిని ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. 72 ఉన్నాయి సార్. నాట్ వర్కింగ్ 9 ఉంది సార్. మనకి పంప్ హ్యాండ్ వాష్ వచ్చేసి 25, నాట్ వర్కింగ్ 5 ఉంది సార్. బట్ లొకేషన్ వెళ్తుంది ఏరియా వైజ్ గ్రేటర్ ఎక్కడ ఉన్నారు? ఎవరు ఉన్నారు?